ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రేవంత్ అవినీతి గుట్టు రట్టు చేస్తా అంటూ ప్రధానమైన వార్త కనిపిస్తూ ఉంది. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ఘాటు హెచ్చరిక అంటూ ఈ వార్త సంచలనంగా మారుతున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి, ముందు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావో ఉండవో చూసుకో అంటూ ఆమె తీవ్రస్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. నీ తమ్ముడి 200 కోట్ల ఇష్యూ ఒక్కటే బయటపెట్టినా ఇంకా చాలా ఉన్నాయని కూడా ఆమె హెచ్చరించారు. ముఖ్యమంత్రి నువ్వా, పొంగులేటా, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదంటూ కూడా ఆమె హెచ్చరించారు. వేం నరేందర్ రెడ్డి, నీకు ఇస్తున్న సలహాలతోనే రాష్ట్రం ఆగమవుతున్నది. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అన్నట్టుగా ఉన్నది రాష్ట్రంలో పరిస్థితి అంటూ మండిపడ్డారు. డైపర్ వేసుకోకుండా నడవలేని రేవూరికి మళ్ళీ టికెట్ ఇస్తానంటావా అంటూ కూడా ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ అంశం కూడా కనిపిస్తూ ఉంది. సీఎం వచ్చినా వాళ్ళ తాత వచ్చినా పరకాల్లో గెలిచేది తానేనంటూ కూడా ఆమె వెల్లడించిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత ఫైర్ అంటూ ఈ ప్రధానమైన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. బర్త్డే వేడుకల్లో సంచలన వ్యాఖ్యలు అంటూ పెద్ద ఎత్తున రాజకీయంగా ఈ అంశం అంతా కూడా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. నిన్న ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాతో పాటుగా ప్రజాక్షేత్రంలో కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రేవంత్ అవినీతి గుట్టు రట్టు చేస్తా అంటూ మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ఘాటు హెచ్చరిక అంటూ ఈ ప్రధానమైన అంశం ఈరోజు మనకు నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్గా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు రచ్చకెక్కిన కాంగ్రెస్ అంటూ ఇదే అంశానికి సంబంధించిన మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలకు సంబంధించిన అంశం ఇది. పాలన పాతర, పంచాయతీల జాతర అంటూ ఏ రకంగా రోజు కూడా పరిస్థితి దుర్భరంగా మారుతోందో, రాష్ట్రంలో పరిపాలన పడకేసి ప్రజలు అవస్థల్లో పడతా ఉంటే కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, వాటాల పంచాయతీలు, అలాగే ఒకరిపై ఒకరు బురద జల్లుకొని వాస్తవాలన్నీ కూడా బయటికి వస్తున్నాయనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గాంధీభవన్ నుంచి సచివాలయం దాకా అన్నీ కూడా కుమ్ములాటలే. పార్టీలో ఐక్యత, ప్రభుత్వంలో సమన్వయం ఎక్కడ కూడా లేదు. పాలన గాలికి వదిలేసి కుర్చీలు, వాటాల కోసం కుస్తీ పడతా ఉన్నారు. రోజుకు మొత్తం తెలంగాణ సంక్షోభంలో కూరుకుపోతూ ఉంటే కాంగ్రెస్ మరోవైపు కుమ్ములాటల పంచాయతీలతో, వాటాల పంచాయతీలతో ఉక్కిరి బిక్కిరి అవుతుందనే అంశం ఇది. ఎమ్మెల్యేల నుంచి సీఎం దాకా కూడా ఈ లొల్లి కొనసాగుతోంది. జిల్లాలో పెత్తనం కోసం వీధి పోరాటాలు రచ్చకెక్కుతూ ఉన్నాయి. తాజాగా రేవంత్పై సుష్మిత వ్యాఖ్యలు అంటూ ఈ అంశానికి సంబంధించిన ఫాలోఅప్ స్టోరీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంతోపాటు పోచారంను సస్పెండ్ చేయాలి, నిజామాబాద్లో రోడ్డెక్కిన బాన్సువేడ కాంగ్రెస్ నేతలు అంటూ ఆ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. పీసీసీ చీఫ్ పాల్గొన్న సమావేశం వద్దే వారంతా ఆందోళన చేపట్టడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దుర్భరంగా మారుతున్న సందర్భం. ఇక 22A సృష్టిస్తున్న భూ ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో, పేద మధ్యతరగతి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన 22A ఇదంతా కూడా పక్కా కుట్ర అంటూ మరో వార్త కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. నిరుడు అక్టోబర్లోనే నిషేధిత జాబితాను రెడీ చేశారు. డిసెంబర్లో హైకోర్టుకు సర్కారు నివేదన. 8 నెలల తర్వాత రేవంత్ ప్రభుత్వం డ్రామాలు, పొరపాటైంది, తప్పు జరిగిందంటూ పైకి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అయితే 3 నెలల క్రితమే ముఖ్యమంత్రికి చెప్పానని మంత్రి కోమటిరెడ్డి ఇటీవల స్పష్టం చేసిన విషయం మనకు తెలిసిందే. తప్పును అధికారులపైకి నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇది చెల్లదు. డిసెంబర్లోనే హెచ్చరించిన నమస్తే తెలంగాణ అంటూ ఈ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలతో కూడిన మరో కీలకమైన కథనం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే భూముల రక్షణకు గులాబీ దళం ఏ రకంగా సమరం చేస్తోందో ఆ వార్త. 22A బాధితులకు అండగా బీఆర్ఎస్ అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. 10 మంది లాయర్లతో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు పార్టీ పక్షాన ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఒక నంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వారు నంబర్ ఫోన్ చేసి న్యాయ సహాయం పొందేందుకు అవసరమైన నంబర్ను కూడా ఇక్కడ ఇచ్చిన పరిస్థితి. సర్కారు స్పందించకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామంటూ నిన్న బాధితులతో మాట్లాడుతున్న సందర్భంగా హరీష్ రావు గారు స్పష్టం చేసిన అంశాలు కూడా ఈరోజు మనకు ప్రధానంగా పత్రికల్లో కనిపిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక రియల్ ఎస్టేట్కు మెర్సీ కిల్లింగ్, కొనకుండా అమ్మకుండా గొంతు నూలిమిన సర్కార్ అంటూ కుప్పకూలిపోయిన రియల్ ఎస్టేట్, దానికి సంబంధించిన అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో అదొక మెర్సీ కిల్లింగ్ లాగా మారిపోయింది. నిన్నటిదాకా హైడ్రా కూల్చివేతలతో వెంటిలేటర్పై ఉంది. రియాలిటీ రంగం పూర్తిగా ఐసీయూ నుంచి వెంటిలేటర్కు మారిన పరిస్థితి. తాజాగా నిషేధిత జాబితా ప్రకంపనలతో పూర్తిగా విధ్వంసం అయిపోయింది. విధ్వంసం అంతా రియల్ ఎస్టేట్కు సంబంధించిన విధ్వంసం పరిసమాప్తమైపోయింది. సంపూర్ణంగా కుప్పగూలిన సందర్భం. 3 ఏళ్ల కిందటి దాకా నగరంలో రోజుకు వేలాది లావాదేవీలు కొనసాగిన సందర్భం. లక్షల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు కొనసాగడం, దాంతో పాటుగా ఈ రంగంపై ఆధారపడిన రియల్ ఎస్టేట్కు సంబంధించిన కంపెనీలు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, గ్రామీణ స్థాయిలో, పట్టణ స్థాయిలో, కింది స్థాయిలో పనిచేసే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కావచ్చు, వారందరికీ కూడా
వారి కుటుంబ పోషణ కావచ్చు, వారికి ఉపాధి కల్పనలో అత్యంత కీలకమైన పాత్ర. అలాగే అనుబంధ రంగాలు, రియల్ ఎస్టేట్కు సంబంధించి అనేక రకాల సెక్టర్లలో పనిచేసేవారు కావచ్చు, ముడి సరుకుకు సంబంధించిన షాప్స్ కావచ్చు, అవన్నీ కూడా కలకల్లాడాయి. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు వెలవెలబోతున్న సందర్భం. ఇప్పుడు పడిపోయిన రిజిస్ట్రేషన్లు, బిక్కుమంటున్న రియల్టర్లు, దానికి సంబంధించిన అనుబంధ రంగాల వ్యాపారులంతా కూడా రోడ్డున పడిన పరిస్థితి. పెట్టిన పెట్టుబడికి కనీసం లాభం మాట దేవుడెరుగు, కనీసం పెట్టుబడి కూడా చివరికి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలాగే ఆ రంగంపై ఆధారపడిన ప్రజలంతా కూడా ఆర్థికంగా చితికిపోతున్న అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఇవి. అలాగే గొంతు నొక్కే పాలన, ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. మహబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్ ముందు పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలిటెక్నిక్ విద్యార్థుల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఆందోళనకు ప్రధానమైన కారణం జీవో 97 ద్వారా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్ కళాశాలలను విద్యార్థులను తీసుకురావడంపై కేవలం విద్యార్థి లోకమే కాకుండా అధ్యాపకులు కూడా మండిపడతా ఉన్నారు. దీనివల్ల ఒక సాంకేతిక విద్యకు సంబంధించి అత్యంత కీలకమైన పాలిటెక్నిక్ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఒక 3 ఏళ్ల సమయం వృధా కాబోతోంది. నిజంగానే మళ్ళీ బీటెక్ వంటి కోర్సుల్లో చేరాలంటే మళ్ళీ ఇంటర్ చేసి మళ్ళీ బీటెక్ చేయాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. దాంతోపాటు అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. పాలిటెక్నిక్ విద్యను దశాబ్దాల పాటు కొనసాగుతున్న ఈ విద్య, ఇది కంప్లీట్ చేసిన తర్వాత తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా విద్యార్థులు తీర్చిదిద్దుతున్న ఈ తరుణంలో ఈ పాలిటెక్నిక్ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేయడంపై విద్యార్థి లోకం తీవ్రస్థాయిలో మండిపడుతున్న అంశం. ఈ క్రమంలోనే ఒక విద్యార్థి గొంతు నొక్కుతున్న పట్టణ సిఐఏ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. గొంతు నొక్కి వారిని అణిచివేసేందుకు, వారి ఆందోళన చిదిమివేసేందుకు ప్రభుత్వం పక్షాన చేస్తున్న ఈ ఉక్కుపాదం ఏదైతే ఉందో, ఈ వేస్తున్న ఉక్కుపాదంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న అంశం కూడా కనిపిస్తోంది. ఇది పైశాచిక చర్యగా నిన్న హరీష్ రావు గారు కూడా అభివర్ణించిన సందర్భం. కరీంనగర్లో రాజీవ్ రహదారి దిగ్బంధనం చేశారు. నిజామాబాద్లో రేవంత్ దిష్టి బొమ్మను దహనం చేశారు విద్యార్థులు. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. స్కిల్ యూనివర్సిటీలో చేరితే ఫీజుల మోతే అంటూ మరో వార్త. పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులు భారీగా పెరిగే ప్రమాదం, ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు అలాగే అధ్యాపకుల ఆందోళన అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. అలాగే తమిళనాడులో కేసీఆర్ మోడల్ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. టీఎస్ ఐపాస్ తరహాలో 21 రోజుల్లో పరిశ్రమల అనుమతులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నారు. అనుమతులు రాకుండా డీమ్డ్ అప్రూవల్ ఇచ్చేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో ఇవి సత్ఫలితాలు ఇచ్చాయి. ఇటీవల నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించిన అంశం. ఈ క్రమంలోనే దేశానికి దిక్సూచిలా కేసీఆర్ గారి పాలసీలు ఇప్పటికీ కూడా దాదాపు బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోయి 3 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ, 3 ఏళ్ళు కావస్తున్నా కూడా ఇప్పటికీ తెలంగాణ నేలపై పురుడు పోసుకున్న అనేక పాలసీలు, విధానాలు, పథకాలు, నిర్మాణాలు ఇవన్నీ కూడా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇప్పటికీ స్ఫూర్తినిస్తున్న అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఉద్యోగులకు సంబంధించిన కీలకమైన వార్త. సర్కారు దిగి రాకపోతే మెరుపు సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలంతా కూడా గర్జించారు. నిన్న విద్యుత్ సౌధ ఎదుట ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. వేలాది సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా కూడా తరలివచ్చి విద్యుత్ సౌధాలో ఈ మహాధర్నాను నిర్వహించిన సందర్భం మనకు కనిపించింది. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ఇప్పటికే ప్రభుత్వం పైన, ప్రభుత్వ వైఫల్యం పైన, ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ అసమర్థతమైన ఇప్పటికే ఆగ్రహం వ్యక్తమవుతున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. వాటికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.